హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చేతులు పైకెత్తండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఓకే, అయితే దేవుడు మనకు వెలుగై ఉన్నాడు. హల్లెలూయా. అదే చూడండి, యోహాను సువార్తలో మనకేం రాయబడింది? యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనంలో ఏం రాయబడింది? నేను ఈ లోకమునకు వెలుగై ఉన్నాను. హల్లెలూయా. అయితే ఈ లోకానికి వెలుగై ఉన్నాడా? మన హృదయానికి వెలుగై ఉన్నాడా? నా హృదయానికి దేవుడు వెలుగై ఉన్నాడు. నీ హృదయానికి దేవుడు వెలుగై ఉన్నాడు. నీ ఇంటికి దేవుడు వెలుగై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు వెలుగు కమ్మని పలకగా ఎంత వెలుగు కలిగింది? ఈ ప్రపంచమంతా వెలుగు కలిగింది. చూసుకో, ఆదికాండము 1వ అధ్యాయము 3వ వచనము. దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను. హల్లెలూయా. ఎంత వెలుగు కలిగింది? మన ఇంట్లో వెలుగు కలిగిందా? మన ఊరిలో వెలుగు కలిగిందా? మన బజారులో వెలుగు కలిగిందా? మన దేశంలో వెలుగు కలిగిందా? ఎక్కడ వెలుగు కలిగింది? ప్రపంచమంతటా వెలుగు కలిగింది. ప్రపంచమంతా మనం చూస్తామా? అంటే దేవుని యొక్క మాటలో ఎంత శక్తి ఉండెను, దేవుని యొక్క మాటలో ఎంత మహిమ ఉండెను. సకల ప్రాణకోటి జీవులు, సకల ప్రాణకోటి జీవులు దేవుడిచ్చిన వెలుగులో సంచరిస్తూ ఆనందిస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్కుల నుంచి వచ్చిన, జీవ వాక్కులో నుంచి వచ్చిన దేవుని వెలుగు చేత సర్వ ప్రపంచ మానవ కోటికి, సర్వ ప్రపంచ జీవులకు దేవుడు వెలిగిస్తున్నాడు. హల్లెలూయా, వెలిగిస్తున్నాడు. అందుకే ప్రభువా, ఐ యామ్ ద లైట్ ఆఫ్ గాడ్, నేను ఈ లోకానికి వెలుగై ఉన్నాను. దేవుడు నా హృదయానికి వెలుగై ఉన్నాడు. దేవుడు నా మనస్సుకు వెలుగై ఉన్నాడు. దేవుడు నా హృదయానికి వెలుగై ఉన్నాడు. దేవుడు నా ఆత్మకు వెలుగై ఉన్నాడు. దేవుడు నా ఆలోచనలకు వెలుగై ఉన్నాడు. అందుకనే ఆయన దగ్గర మనం ఏం చేయాలి? ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. ఇదిగో వెలుగు. ఎక్కడ వెలుగు? సమాధానకర్త అయిన దేవుడు నీ హృదయానికి వెలుగు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునా వాని పూర్ణ శాంతి గలవానిగా. హల్లెలూయా. శాంతి లేకపోతే ఏం జరుగుద్ది? శాంతి లేకపోతే ఏం జరుగుద్ది? మందు తాగుతారు. శాంతి లేకపోతే ఏం జరుగుద్ది? చల్లార్చిదురైంది. కాబట్టి శాంతి కావాలని ప్రభువుని అడగాలి. ప్రభువా, శాంతికరమైన యేసు, శాంతినిచ్చే యేసయ్యా, నాకు నీ శాంతిని ఇవ్వని అడగాలి. కాబట్టి శాంతి లేకపోవటం వల్ల మన హృదయములలో, నీ హృదయములలో, మన హృదయములలో ఆలోచన పెరిగిపోయి ఈ మెదడ నరాలు పగిలిపోతాయి. ఆలోచించి ఆలోచించి ఏదో ఒక సమస్యను ఆలోచిస్తావు. నీ మెదడ నరాలు పగిలిపోయేటట్టుగా ఆలోచిస్తావు. ఎందుకు? శాంతి లేదు నీ దగ్గర. శాంతి ఎందుకు లేదు? సమాధానకర్త అయిన దేవుడు నీకు లేడు. అందుకే ఆ సమాధానకర్త అయిన దేవుడు ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఐ యామ్ ద లైట్ ఆఫ్ గాడ్. ఈ దేశానికి వెలుగు, ఈ ప్రపంచానికి వెలుగు, సమస్త మానవ కోటికి వెలుగు
సర్వము ఆయన వెలుగులో. కాబట్టి ఆయన వెలుగు మన హృదయానికి వెలుగు. ప్రభువా, ఈరోజు ఆ యొక్క సమరేయుడు తనకు స్వస్థత కలుగుట చూసి ఏం చేస్తున్నాడు? లూకా సువార్తలో 17వ అధ్యాయము 15వ వచనములో ఒక కుష్ఠరోగి ఆయన ఎదుకొచ్చి పరిగెత్తుకొని వచ్చి, ప్రభువా, నీవు నన్ను స్వస్థపరిచావు, నీకు వందనాలు. ప్రభువా, ఎన్ని హాస్పిటల్కి పోయినా, ఎన్ని మందులు తిన్నా నాకు స్వస్థత రాలేదు. ఇదిగో నీ పాదముల ఎదుకొచ్చి, ఇదిగో నిన్ను ఆరాధిస్తుండగా, ఇదిగో నిన్ను ప్రార్థిస్తుండగా, ఇదిగో నీ అంత మనవి చేయగా నాకు స్వస్థపరిచావయ్యా. ఇంత మంచిది స్వస్థపరిచా. మరి స్వస్థత లేకపోవటం వల్ల ఆయన ఉన్నదంతా అమ్ముకున్నాడు. తనకున్నదంతా అమ్ముకున్నాడు, చాలక అప్పులు చేశాడు. కాబట్టి యేసయ్య ఒక్క మాటతో ఏం చేశాడు? గాలి ఆగిపోన్నాడు. బా, అలలపై పొంగి వస్తున్నా ఆ యొక్క సముద్రము యేసయ్య ఒక్క మాటతో ఏం చేశాడు? సముద్రమా ఆగిపో అన్నాడు. అయిపో, నీ సమస్య అయిపో. నీ సమస్య ఏదైనా ఆయన గద్దిస్తే ఆగిపోతుంది. నీ శోధన ఏదైనా ఆయన ఆజ్ఞయిస్తే ఆగిపోతుంది. వెంటనే పేతురు ఏం చేశాడు? ప్రభువా, నీవు సముద్రమును గద్దించావు, నీళ్ళ మీద నడిచే శక్తి నాకు ఇమ్ము. విశ్వాసం ఉంటే రా అన్నాడు. వెంటనే ఏం చేశాడు? పేతురు గారు నీళ్ళ మీద నడుచుకుంటూ వచ్చేసాడు. వచ్చి ఏం చేశాడు? కొంచెం దూరం రాగానే మరలా మునిగిపోసాడు. ప్రభువా, నన్ను రక్షించుము, ప్రభువా, నన్ను రక్షించుము చేయవెత్తి యేసయ్యకు అందించాడు. అలాగని మన శోధనలో, మన కష్టముల్లో, మన ఇబ్బందుల్లో, మన ఇరుకులలో, మన శోధనలో, మన వేదనలో కృషించిపోతుంటే అటువంటి సమయంలో నీ చెయ్యిని యేసయ్యకు అప్పగించు, నీ హృదయాన్ని యేసయ్యకు అప్పగించు, నీ మనస్సుని యేసయ్యకు అప్పగించు, నీ ఆలోచనలు యేసయ్యకు అప్పగించు. ఆధారపడు దేవుని వాక్యంపై ఆధారపడు. కాబట్టి ఈ లోకానికి ఆధారభూతుడు, ఈ లోకానికి రక్షణకర్త, ఈ లోకమును ప్రేమించి తన ప్రాణమంతా చేశాడు. ఎవరి కొరకు? నీ కొరకి. హల్లెలూయా. ఆ టైంలో చిమ్మ చీకట్లు పడిపోయాయి. అర్ధరాత్రి ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. ఆ చిమ్మ చీకటిలో ప్రభు ప్రయాణం చేస్తుండగా అర్ధరాత్రి వేళ వారికి గాలి తుఫాను ప్రత్యక్షమై వారిని ముంచివేయాలని, వారిని నశింపజేయాలని ప్రయత్నిస్తుంటే యేసయ్య ఏం చేశాడు? గాలి ఆగిపో. అట్లానే నిరుదయములో సమస్యన, నిరుదయములో రోగమున, నిరుదయములో యాతన, నిరుదయములో సమస్య యేసు నామములో ఆగిపోను కాక. అవే శాంతి లేక తిరుగుతున్నావా? సమాధానం లేక తిరుగుతున్నావా? మరి నీ పరిస్థితి ఏదైనప్పటికీ, నీ సమస్య ఏదైనప్పటికీ, నీ బాధ ఏదైనప్పటికీ, నీ యాతన ఏదైనప్పటికీ యేసుక్రీస్తు నామములో నీ ప్రతి సమస్యను, నీ ప్రతి వ్యాధులను యేసుక్రీస్తు నామములో తొలగిపోవునుగాక అని ప్రార్థించాలి. భక్తుడు అంటున్నాడు, నేను ప్రతిదినము 3 గంటలు ప్రార్థన చేస్తాను అంటున్నాడు. నేను ప్రార్థన చేయకపోతే నాకు చాలా సమస్యలు నా పైకి వస్తాయి. కాబట్టి నువ్వు ప్రార్థన చేయకపోతే నీ పైకి ఎన్నో సమస్యలు వస్తాయి. నువ్వు ప్రార్థన మానేస్తే ఎన్నో చిక్కులు, ఎన్నో ఆపదలు నేను ఎదుర్కొంటాను.
నా సమస్యను తొలగించని ప్రార్థించు. పట్టుదల ఉండాలి. హల్లెలూయా. నాకు కనపడు. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనం. అక్కడ యెషయా అంటున్నాడు, మోకరించాడు, ప్రార్థన చేస్తున్నాడు. సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. ఆయన చూస్తున్నాడు, దర్శనం. ఏం చూస్తున్నాడు? సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. The Lord Almighty God. అది ఆయన సంతోషం. ప్రార్థనలు, ఆరాధనలు దేవుని చూస్తాడు. ఆయన హృదయం సంతోషం. అలాగనే నువ్వు మోకరించి ప్రార్థించి సర్వలోకమును మహిమతో నింపబడి ఉన్నదని యెషయా చూస్తున్నాడు కనుక అలాగ నేను ప్రార్థనలో ఏడ్చి ఉన్నాను. హల్లెలూయా. కళ్ళు మూసుకుని ప్రార్థన. ప్రేమ, నమ్మకం, కనికరం గల తండ్రి, పరిశుద్ధుడైన తండ్రి, ఇక్కడ ఎట్టి సమస్యతో వచ్చినప్పటికీ, ఎటువంటి బాధతో వచ్చినప్పటికీ, ఎటువంటి ఆదరణతో వచ్చినప్పటికీ ఇక్కడ కూర్చొని ప్రార్థన వింటున్న ప్రతి బిడ్డకు వారి వేదన తొలగిపోను గాక, వారి సమస్య తొలగిపోను గాక. ప్రతి విధమైన అంధకారము, ప్రతి విధమైన దుష్టత్వము, కుటుంబంలో ఉన్న ప్రతి సమస్య యేసు నామములో తొలగిపోను గాక. ఆమేన్.